నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. దాదాపుగా అన్ని ప్రజా కార్యక్రమాల్లోనూ ప్రజా సంబంధ విషయాల్లోనూ ముందుండేటువంటి ఖమ్మం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఖమ్మంలో నిరసన వ్యక్తం చేసేందుకు, అలాగే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా సీనియర్ వైద్యులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని ఈరోజు సందర్భంగా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు కాశ్మీర్ ఘటనకు సంబంధించి ఐఎంఏ తీసుకున్న ఈ యొక్క నిరసన కార్యక్రమం చాలా ప్రజలు కూడా అన్ని విధాలుగా వర్గాలు కూడా అభినందిస్తున్నారు. దీని యొక్క ఖండన ఎలా ఉంది మీ నుంచి? నిన్న పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడి, దాంట్లో 28 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. దీన్ని ఐఎంఏ ముక్త కంఠంతో ఖండిస్తుంది. దాదాపు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దీన్ని ఖండించాలి. అట్లాగే మృతులందరికీ మా ఐఎంఏ తరఫున నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంఘటనకి కొంత ప్రత్యేకత ఉంది, ఈ సమయానికి కొంత ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల్లో, దాదాపు 22 సంవత్సరాల్లో టూరిస్టుల మీద దాడి జరగటం అనేది చాలా అరుదుగా జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అది పోలీసులకి, మిలిటరీకి, ఉగ్రవాదుల మధ్యలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈసారి టూరిస్టుల మీద దాడి చేయటం అనేది, పెద్ద ఎత్తున చేయటం అనేది జరిగింది. దీనికి కొన్ని బ్యాక్గ్రౌండ్ కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకనంటే జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజున మొన్న భారతదేశంలో ఉండటం, మన ప్రధాని గారు అరబ్ దేశాల పర్యటనలో ఉండటం, ఈ సందర్భాన్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి కారణం అన్ని ప్రపంచ దేశాల ఒక దృష్టిని దీని మీద పడటానికి కోసం ఈ ప్రయత్నం ఈ సందర్భంలో చేశారని మనం అనుకోవచ్చు. అది కేవలం ఒక టూరిస్టుల మీద దాడి జరిగితే కాశ్మీర్లో ప్రజల యొక్క జీవనోపాధి దెబ్బతింటుంది. కాశ్మీర్ ప్రజలు, లోకల్ ప్రజలు ఎవరూ కూడా టూరిస్టుల మీద దాడి చేయడానికి సాహసించరు. ఎందుకంటే వాళ్ళు పొట్టబోతుంది. అది కేవలం విదేశీ సహకారం, పాకిస్తాన్ సహకారంతో జరిగిన ఇది ఉగ్రవాద దాడి మాత్రమే అని మనం దీన్ని అనాలిసిస్ గా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం జరిగింది అంటే, నిన్న జరిగిన దాడుల్లో చాలా మంది టీవీల్లో చూసుంటారు. కేవలం నువ్వు హిందువా కాదా అని చూసి కాల్చారు అనేది. అది కేవలం ఒక ప్రచారం కోసం వాళ్ళు చేశారు. ఎందుకనంటే భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉండటం అనేది మంచిది కాదు. వాళ్ళకి కేవలం దేశంలో ప్రజలను విడగొట్టి తమ లబ్ధి పొందాలని చెప్పి పాకిస్తానీలు ఈ దేశంలో ఇది కావాలని ఒక మత రెచ్చగొట్టాలని చెప్పి ఈ విధంగా అందరికీ తెలిసేటట్టుగా చేశారు. లేకపోతే అంత తెలిసేటట్టుగా చేయాల్సిన అవసరం లేదు. కనుక ఈ రోజున దీని వెనుక అగ్రదేశాలు పాకిస్తాన్కి సపోర్టుగా ఉండటం కూడా జరిగింది. అమెరికాని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మనకి F-35 అనే ఆయుధాలు మనకి సప్లై చేస్తే పాకిస్తాన్కి F-16 అనే ఆయుధాలు సప్లై చేసింది. అంటే మన ఇద్దరు దేశాలు కొట్టుకుంటే కనుక వాళ్ళకి ఆయుధాలు అమ్ముడుపోతాయి, వాళ్ళకి లాభం జరుగుతుందని. కనుక ఈ అమెరికా పుతిన్ను కొంతమంది ఈ రోజున ఖండించారంటే అది కేవలం రాజకీయమే. ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నా కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అది గాజాలో అవ్వచ్చు, అది ఇండియాలో అవ్వచ్చు, అది ఉక్రెయిన్లో అవ్వచ్చు. ప్రజలని అక్కడ ఉగ్రవాదులు పుతిన్ తరఫున ప్రజలు చనిపోతా ఉన్నారు, అక్కడ గాజాలో చనిపోతా ఉన్నారు, ఇతర దేశాల్లో చనిపోతా ఉన్నారు. ఇది ప్రపంచ దేశాలు ఆడుతున్న రాజకీయంలో ఒక భాగంగా మాత్రం ఇది జరుగుతూ ఉంది. ప్రజలుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రోజున ఇది కేవలం
ఒక మతానికి సంబంధించింది అని చిచ్చు లేపడానికి ప్రయత్నం చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. కనుక ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఈ దేశం ప్రజలందరిది, ఈ దేశానికి మనం అందరం పౌరులమే అని తెలియజేసేటట్టుగా మనం అందరం ఐక్యంగా ఉండి ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క దాడులు జరిగేటువంటి అవకాశం ఉందంటే సీనియర్ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరో వైద్యులు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నిరసన కార్యక్రమాన్ని మీరు ఏమంటున్నారు? ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా ఉలిక్కి పడేలా నిన్న జరిగిన ఉగ్రవాద దాడి చాలా నీచమైన హేయమైన చర్యగా మేమందరం భావిస్తూ ఉన్నాం. సో ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉండి దేశానికి ఉపయోగపడే ఒక ప్రొఫెషన్లో ఉన్న మేము ఈ చర్యని ఖండిస్తూ ఐఎంఏ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యకి బలైన వారి ఆత్మల శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరి ఫ్యామిలీస్కి మేమందరం ఉన్నామని తోడున్నామని ఒక ముక్త కంఠంతో ఈ రోజు ముందుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి మేము తోడున్నామంటూ తెలియజేయడానికి ఈరోజు ర్యాలీ, క్యాండిల్ లైట్ ర్యాలీ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో నిజంగా ఈ ఉగ్రవాద చర్య చాలా 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 నీచమైన చర్య. సో మేమందరం కూడా మీతోటి ఉన్నామని మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మలకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి దుశ్చర్య మానవత్వానికి మాయనే మచ్చగా దీనికి సంబంధించి టిఎస్ఎంసి మాజీ సభ్యులు డాక్టర్ రవికుమార్ మనతో పాటు వారు. సార్ నమస్తే, చెప్పండి. ఈ రోజు నిరసన వ్యక్తానికి సంబంధించి ఎంతమంది పెద్ద ఎత్తున డాక్టర్లు కలిసి రావడం అనేది ఇది చాలా సందర్భాల్లో జరిగింది. నిజంగా ఖమ్మం వైద్యుల్ని ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం ఇది. ప్రజలకు ఎక్కడ ఏం జరిగినా ఆ రోజు మెడికోకి సంబంధించి జరిగిన దాడిలో కూడా కొన్ని వందల మంది వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరసన కార్యక్రమం చేశారు. దీన్ని ఏమంటారు మీరు? ముందుగా ఎవరైతే చనిపోయారో వారందరికీ నివాళులు అర్పిస్తున్నాం. ఐఎంఏ తరపున అండ్ టీజీఎంసీ తరపున, అదే ఖమ్మం మెడికల్ స్టాఫ్ తరపున కూడా. ఇది పెద్ద పిరికిపంద చర్య. ఏమీ చేయలేక అక్కడ ఉన్న వాతావరణాన్ని గందరగోళం సృష్టించడానికి 26 మందిని, 2 విదేశస్తులు, 26 మంది ఇండియన్స్ని, సెలెక్టెడ్గా హిందూస్ని చంపడం అనేది పిరికిపంద చర్య. వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక ఈ చర్యని వాళ్ళు పూనుకున్నారు. దీని వెనకాల పక్కాగా పాకిస్తాన్ హస్తం ఉంటుంది. దీనికి భారత్ గవర్నమెంట్, అది అమెరికా కానీ రష్యా కానీ ఉన్నాయనేది పక్కన పెడితే పాకిస్తాన్ హస్తం అయితే పక్కాగా ఉంటుంది. దానికి భారత ప్రభుత్వం త్వరిగతిన దీన్ని నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎటువంటి చర్య తీసుకోవాలో అటువంటి చర్య, ఇంతకుముందు అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే చర్య తీసుకున్నారో అది తొందరగా తీసుకుంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనం ఘనంగా నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఇట్లాంటి చర్యలు జరగకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, మనమంతా అని ఒకటే చాడడానికి ఈరోజు ఐఎంఏ ముందరకు వచ్చి మేమందరం కలిసి కూడా మా మధ్య తారతమ్యాలు ఏమి లేవు, ఇట్లాంటి దాడులు మా మధ్య విభేదాలు తలెత్తకుండా మేము అందరం కలిసే ఉన్నామని చాటి చెప్పడానికే ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ ర్యాలీ తీయబోతున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడటమే కాదు, ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా దేశంలో ఇక్కడ కాదు అక్కడ కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసేందుకు ఈ యొక్క వైద్యులంతా కూడా కదిలి రావాల్సి జరిగిందని చెప్పి తెలియజేస్తాం. మనతో పాటు మరో సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు, ఎంఎస్ గారు. వారిని కూడా చెప్పండి సార్. ఇది హ్యుమానిటీ మీద దాడి, ఇది మతానికి సంబంధించింది కాదు. ఏ మతం అయినా, ఏ పార్టీ అయినా, ఇర్రెస్పెక్ట్ పార్టీలు, మతాలు, కులాలు, హ్యుమానిటీ అంటే ఒక మానవత్వం మీద దాడిది. ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఐఎంఏ స్టేట్ మొత్తంలో ర్యాలీ తీస్తుంది, ఇదే టైంలో తీస్తుంది, ప్రభుత్వ ర్యాలీ తీస్తుంది, సంఘీభావం తెలుపుతుంది. మృతులందరికీ మా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఐఎంఏ అన్ని విషయాల్లో ముందుంటుందని, ఇలాంటి వాటిలో మేము స్టేట్ మొత్తం, ఐ థింక్ నేషనల్ అనుకుంటాం, స్టేట్ మొత్తం ఈరోజు ఇదే 6:30కి ప్రభుత్వ ర్యాలీ చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు అన్ని డిస్ట్రిక్ట్స్ లో. ఇదే అంశానికి సంబంధించి మరో సీనియర్ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర గారు మనతో పాటు. డాక్టర్ జీవి గారు, చెప్పండి సార్, మీరు ఈ యొక్క దేన్ని ఎలా ఖండిస్తున్నారు? నిన్న పహల్గాం కాశ్మీర్లో జరిగిన ఈ చర్య చాలా నీచమైనది. అందరం కూడా చాలా బాధపడ్డాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య ఇది. భారతదేశాన్ని భయపెట్టాలి అని అభం శుభం తెలియని వాళ్ళని, కాశ్మీర్ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విహారయాత్రకు వచ్చిన వారి మీద వారిని చంపటం నిజంగా ఇది చాలా బాధ కలిగించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల భారతదేశాన్ని భయపెట్టాలి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దురాలోచనతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చెల్లవు. ఎందుకంటే భారతదేశం ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఇలాంటి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించడానికి భారత ప్రభుత్వం రెడీగా ఉంది. అలాగే
భారతదేశ ప్రజలు కూడా ఐక్యంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఇక ముందు ముందు చేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలో చేయడానికి లేదు. ఆ తీవ్రవాదాన్ని మనందరం కలిసి పెకిలిద్దాం. ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో ఇంకొక సంఘటన ఎలాంటిది జరగకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అలాగే ప్రజలందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇది జరిగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఆ తీవ్రవాద సంస్థని రూపుమాపు చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉంది. అది జరిగి తీరుతుందని ఆశిస్తా ఉన్నాం. భరతమాత గడ్డపై ఇలాంటి కవ్వింపు చర్యలు కూడా ఖచ్చితంగా భారతదేశం ఖండిస్తుంది. మేమందరం కూడా వైద్యులు కూడా కలిసి వస్తామని చెప్పి డాక్టర్ జీవి తెలియజేస్తున్నారు. మరో సీనియర్ వైద్యులు ఖమ్మం సాయిరామ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సునీల్ కుమార్ జంగాల ఉన్నారు. సార్ చెప్పండి సార్. నిన్న బైసరన్ వ్యాలీ పహల్గాంలో జరిగిన చర్య చాలా దారుణమైన చర్య. అందరికీ గూస్ బంప్స్ వచ్చే చర్య అది. అసలు టెర్రరిస్ట్ అటాక్స్ చాలా వరకు జరిగాయి కాశ్మీర్ వ్యాలీలో, కానీ టూరిస్ట్ మీద జరగడం అనేది చాలా దారుణం. మిలిటరీ క్యాంప్స్ మీదనో లేకపోతే అక్కడ సివిలియన్స్ మీదనో జరిగాయి, కానీ టూరిస్ట్ మీద ఎప్పుడు జరగలేదు. సో యాక్చువల్లీ ఈ టెర్రరిస్ట్ అటాక్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు జేడీ వ్యాన్స్ విజిట్ కానీ 2000లో కూడా ఇలాంటి చర్య జరిగింది. బిల్ క్లింటన్ ఇండియా వచ్చినప్పుడు సేమ్ ఇలాంటి చర్య జరిగింది. ఒకసారి వాజ్పేయి గారు ట్రైన్ ర్యాలీ చేసే ముందు కూడా ఇలాంటి చర్య. సో దే వాంట్ సమ్ డిస్టర్బెన్స్. మనం ఎకనామికల్గా స్టేబుల్ అవ్వకూడదు. అండ్ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్ అనేది కుదుట పడుతుంది. టూరిస్ట్ అనేది చాలా మంది పెరిగిపోయారు. అక్కడ టూరిస్ట్ పెరిగితే అక్కడ లోకల్ పబ్లిక్ కి ఉపాధి ఉంటుంది. సో వాళ్ళు టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళకి కావాల్సింది అదే, అక్కడ టూరిజం పెరగకూడదు, అక్కడ డిస్టర్బెన్స్ అవ్వాలి, అక్కడ పిల్లలందరూ టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవ్వాలనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో ఐఎంఏ ఖమ్మం డాక్టర్ సట్నం మేము అందరం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ మృతుల కుటుంబాలకి మేము అందరం అండగా ఉంటామనే చిన్న మెసేజ్ తెలియజేయడానికే ఈ ర్యాలీ. అండ్ వీఆర్ ఆల్ లైక్ అన్ని మతాల వారం ఐక్యంగా ఉండాలి. సో ఖమ్మం ఐఎంఏలో కూడా ఉన్న అన్ని మతాల వారు, అన్ని రిలీజన్స్, వీఆర్ ఆల్ టుగెదర్ ఆల్వేస్. సో ఎలాంటి పొరపచ్చలు లేకుండా ప్రజలందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ కూడా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ బాబు రత్న గారు. చెప్పండి, మీరు పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ఉన్నారు, చెప్పండి మీ దీని మీద. నిన్న జరిగిన చర్య అత్యంత హీనమైన నీచమైన చర్య. ఏ భావజాలాలు ఏ దరిద్రం ఎలా ఉన్నా కానీ ప్రాణాలు తీయటం అనేది అత్యంత నికృష్టమైన పరిస్థితి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, భారతదేశం చాలా ఐక్యంగా ఉంటుంది. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ మన ఇంటిగ్రిటీని దెబ్బతీయటం ఎవరి వల్ల కాదు. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఆ ముష్కరులకి వాళ్ళకి తగిన శిక్ష జరగాలి, వాళ్ళని ఏరిపారేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. అలాగే బయట నుంచి వస్తున్నటువంటి ఏమైతే కుట్రలు ఉన్నాయో అన్నింటినీ అణిచివేయాలని కోరుకుంటూ, అలాగే మృతులందరికీ మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరో వైద్యులు, సామాజిక వైద్య నిపుణులు, అలాగే ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ కేవి కృష్ణారావు ఉన్నారు. చెప్పండి మరి. నిన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ముమ్మాటికి చాలా బాధ కనిపిస్తుంది. అంటే అది తప్పు, 100% తప్పు. ఎవరు చెప్పినా ఎవరు చేసినా చంపటం అనేది చాలా దారుణం. సో అత్యంత పాశవికంగా దాదాపు 2 విదేశీయులు అనుకుంటా, మిగతా 26 మంది ఇండియన్స్ చాలా దారుణంగా విహారయాత్రకు పోవటం, ఆనంద సమయంలో వీళ్ళు అమాయకుల్ని బలి చేయడం అనేది చాలా దారుణం. ఇది పిరికి పంద చర్య. ఎవరు చేసినా ఇది పిరికి పంద చేతగాని చర్య. దీన్ని మనం ఐఎంఏగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. దీనికి ఒకటే పరిష్కారం. అంటే ఇక్కడ చంపిన వాళ్ళని చంపటం ఒక ఎత్తు అయితే, అసలు ఇది పునాది కూకట వేళతో మరొక్కసారి జరగకుండా ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని, అంటే తల్లిదండ్రుల పెంపకం మీద బాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు. అంటే పిల్లలు ఏ రకంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు మోటివేట్ అవుతున్నారు, ఎటు తిరుగుతున్నారు, వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన తల్లిదండ్రులు, టీచర్స్, వీళ్ళని మనం ముఖ్యంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఏదో అటాక్ జరుగుతుంది, దాని తర్వాత వాళ్ళని పోయి కాల్స్తున్నారు, వీళ్ళు కాల్స్తున్నారు, ఇది కాదు. ఇది సమస్య పరిష్కారం కాదు. లాండర్ అంటే అసలు ఉగ్రవాద దాడి ఎందుకు జరుగుతుంది, వాళ్ళని ప్రేరేపించే శక్తులేంది, ఇది నేను అనుకోవటం ఏంటంటే అంతర్జాతీయంగా దీని యొక్క కుట్ర దాగున్నది. అమెరికా ఉంది దీని వెనక, చైనా ఉంది, పాకిస్తాన్ ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా భారతదేశము సురక్షితంగా, ఆర్థికంగా స్టేబుల్ గా ఉంది. దీన్ని ఎట్ట దెబ్బతీయాలి, వీళ్ళ మధ్యలో, మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టి విఘాతం కలిగించాలనే దృష్టితోని ఈ యొక్క ఉగ్రవాద దాడి అని నేను అనుకుంటున్నా. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేమందరం ఒకటే. పల్నాలేష్ ఇండోకేర్ హాస్పిటల్ కాశ్మీర్ లో జరిగిన
ఈ ఉగ్ర సంఘటన పహల్గామ్ లో జరిగిన ఉగ్ర సంఘటన చాలా దారుణంగా జరిగింది. చూసి చాలా మంది శవాలను చూసిన తర్వాత చాలా షాక్ గురయ్యాము. ఇది జరిగిన ఈ సంఘటన చేసిన ఎవరైనా సరే, అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఇది ముమ్మాటికి ఖండించాల్సిన సంఘటన. మేము మా ఖమ్మం ఐఎంఏ తరఫు నుంచిన ఈ సంఘటనని ముక్తఖండంగా అందరం ఖండిస్తున్నామండి. ఖమ్మం ఐఎంఏ తరఫున ఈరోజు కాశ్మీర్లో జరిగిన సంఘటనకి వితిన్ 6 hours లో పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ 6 గంటల్లోనే 70-80 మంది డాక్టర్స్, పారామెడికల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. చాలా సంతోషం. ఐఎంఏ తరఫున అందరూ సీనియర్ డాక్టర్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ విషయం, ఈరోజు కాశ్మీర్లో జరిగిన విషయం, యాక్చువల్గా కాశ్మీర్ అనేది ఒక టూరిజం ప్లేసు. ఎవరైనా ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని వెళ్ళే ప్లేస్ అది. అలాంటి ప్లేసుల్లో ఇలాంటి సంఘటనలు, అంటే ఒక అమాయకంగా వెళ్ళిన ఫ్యామిలీస్, అమాయకంగా వెళ్ళిన ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ, పిల్లలు కానీ, కొలీగ్స్, డాక్టర్స్ రవి గారు, పోర్పాటి గారు, రవీంద్రనాథ్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. వై ప్రసాద్ గారు, అలా కృష్ణారావు గారు, బాబు రత్నారావు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐఎంఏ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇలాంటి సంఘటనలు ముందు జరగకూడదు. ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మన ఇండియాలో ఇంకా ముందుండాలి. ఇప్పుడున్న గ్లోబలైజేషన్, ఇప్పుడున్న టెక్నాలజీలో ఇలాంటి అవాంతమైన సంఘటనలు, పిల్లల్ని చంపటం, లేడీస్ని చంపటం, అది టూరిజం పోయిన వాళ్ళేం టెర్రరిస్టులు ఒక జవాన్లు కాదు, ఏమీ కాదు, ఫైటింగ్ వచ్చిన వాళ్ళు కాదు. టూరిజంగా చక్కగా ఉదయం వెళ్ళి సరదాగా ఈ సంబరాలు జరపడానికి పోయిన పిల్లల్ని, తల్లిని టీవీలో ఉన్న వీడియోస్ వస్తుంటే మనసు చలించిపోతుంది. అది ఎటు టూరిజం పోవాలన్న భయవేసే పరిస్థితి. నాట్ ఓన్లీ డాక్టర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీచర్స్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ పోవడానికి భయపడే విధంగా ఇప్పుడు జరిగింది. ఇంకా ఇలాంటి కండిషన్లు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇండియా ఖమ్మం ఐఎంఏ తరఫున వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా పీపుల్ ఆల్సో. హలో, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఖాజా ఫరీదుద్దీన్. నేను జనరల్ ఫిజిషియన్, ఎల్లమద్ది హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ ఈస్ వెరీ ఇంజస్టిస్. ఈ ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ సంతాపం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సంఘటన చాలా బాధాకరంగా, అందరికీ బాధాకరం కలిగిస్తుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు దే ఆర్ అన్ఆర్మ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్మ్డ్ ఉన్న వాళ్ళని మాత్రమే కాల్చాలి అనే రూల్ అందరికీ ఉంటుంది. బట్ దే ఆర్ అన్ఆర్మ్డ్ వాళ్ళని కాల్చడం అంటే టెర్రరిజం వాళ్ళు దే ఆర్ వెరీ అంటే వాళ్ళు చాతకాని వాళ్ళు అని అర్థం అవుతుంది. సో మెయిన్గా టూరిస్ట్ని కాల్చడం అనేది నేను దీన్ని ఖండిస్తున్నాను. అందరం ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇట్లా ఎన్ని అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయో వాటినన్నిటినీ మనం క్యాండిల్ మార్చ్ ద్వారా మనము శాంతియుతంగా సో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ అటాక్స్ని మనం చాలా ఖండించాలి. ప్రతి ఒక్క బాధితులని మనము సంతాపం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం తరఫున అందరం ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఈ క్యాండిల్ లైట్ మార్చిని నిర్వహించాము. ఇది చాలా దేశంలో ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన విషయం. ఎస్పెషల్గా ఇట్లా టూరిస్ట్ వెళ్ళినప్పుడు ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందులో అందరూ, ఒక తండ్రి, ఒక బ్రదర్, ఒక హస్బెండ్ అందరూ ఉన్నారు. అది ఎవరికైనా జరుగుండొచ్చు. ఆ ప్లేస్ లో మనం కూడా ఉండి ఉండొచ్చు. దీని మీద ఇండియా నుంచి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని అందరి తరఫున ఇది ఖచ్చితంగా అగ్రరాజ్యాల కుట్ర దాగి ఉందని చెప్పి డాక్టర్ కేవీ కృష్ణ తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న జరిగిన ఒక చాలా విషాదకరమైన సంఘటన. అక్కడ జరిగిన
ఉగ్రవాదుల కాల్పుల్లో అసద్ అనేటువంటి ఒక ముస్లిం యువకుడు దాదాపు ఉగ్రవాదులతో నేరుగా పోరాడి వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు లాక్కొని వాళ్ళపైన ఎదురుదాడి చేసే క్రమంలో తన యొక్క ప్రాణాలను కోల్పోయాడు. అతని మీద మాత్రమే ఆ కుటుంబం ఆధారపడి ఉంది. చాలా ఘోరమైన పరిస్థితుల్లో అతను దారుణానికి గురయ్యారు. దానికి సంబంధించి ఇక్కడ మహిళా వైద్య నాయకురాలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రెహానా బాగా చెప్పండి మేడం. నిన్న కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ టెర్రరిస్ట్ అటాక్ ని ఐఎంఏ అందరం కూడా చాలా స్ట్రాంగ్ గా ముక్త కంఠంతో ఖండిస్తున్నామండి. ఆ 28 మంది కుటుంబాలకి మేము ఘనమైన నివాళులు ఇస్తున్నాము. ఇది చాలా హేయమైన చర్య అని, ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా మనం అందరం కలిసి టెర్రరిజాన్ని ఎదుర్కోవాలని కోరుకుంటూ చాలా బాధాకరమైన హృదయంతో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఎంఏ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కిరాణం న్యూస్, ఖమ్మం.